మా హస్బెండ్‌కి పైనాపిల్ చాలా తక్కువకొచ్చాయనుకుంటా. అందుకే ఇన్ని తీసుకొనొచ్చాడు. ఇవి చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే వీటిని కట్ చేయాలంటేనే చాలా భయమేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను. పైనాపిల్‌ని డిఫరెంట్‌గా కట్ చేశారు. అలా నేను ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ పైనాపిల్ బదులు నా చెయ్యి కట్ అవుతుందేమోనని భయమేసింది. ఎవరికైనా పైనాపిల్ అంటే ఇష్టమా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తో పైనున్న స్కిన్ మొత్తం తీసేయడమే కదా అని ఈజీగా కట్ చేస్తూ కూర్చున్నాను. చాలా గట్టిగా ఉంది. నిజంగా చాలా గ్రేట్ ఈ ఫ్రూట్స్ కట్ చేసేవాళ్ళు. బుర్రకు పని చెప్పడం వల్ల సగం ఫ్రూట్ డస్ట్‌బిన్‌లో పడిపోయింది. నేను తొక్కను మాత్రమే తీస్తున్నాను అనుకున్నాను. తీరా కట్ అయిన తర్వాత అర్థమైపోయింది తొక్కతో పాటు ఫ్రూట్‌ను కూడా కట్ చేస్తున్నాను అని. ఎంత పెద్దగా ఉన్న ఫ్రూట్ చివరికి నేను కట్ చేసేసరికి చాలా చిన్నగా అయిపోయింది. అప్పుడే అర్థమైంది మన టాలెంట్ ఏంటో. ఎవరైనా పైనాపిల్ తెచ్చిస్తే కూర్చొని తినడం మాత్రమే తెలుసు. ఇలా కట్ చేయడం ఇవన్నీ తెలియదు. ఇదంతా పక్కన పెట్టేస్తే పైనాపిల్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని పైన కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసి అంతా మిక్స్ చేసి ఇలా తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. అభి అయితే అస్సలు వద్దన్నాడు. బట్ టేస్ట్ చేసిన తర్వాత అస్సలు తినకుండా ఆగలేకపోయాడు. ఎరా పాప ఈ ఫ్రూట్ తిన్నప్పుడు తన ఇన్నర్ ఫీలింగ్ అరే ఏంట్రా ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.